నమస్కారం, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను విఎస్ఆర్ మూర్తి. డీటెయిల్స్ చూద్దాం. మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు, తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశం, తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రమూలాలు ఉన్న ఇద్దరి అరెస్ట్, ఆయా ప్రాంతాలలో కలకలం, పలు కీలక నిర్ణయాలు తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి. ఆయా అంశాలపై డీటెయిల్డ్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఈ హైదరాబాద్ నుండి అజీం, విజయవాడ నుండి రాజ్ కుమార్, హైదరాబాద్ నుండి ప్రవీణ్, అలాగే తిరుపతి నుండి సునీల్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ టు ఆల్. ముందుగా మనం విజయవాడ వెళ్దాం. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. డీసీపీ మహేశ్వర్ రాజుకు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల రక్షణ బాధ్యతను కోర్టు అప్పగించింది. ఎన్నిక పూర్తయ్యేంత వరకు రక్షణ కల్పించాలని ఆదేశాలను జారీ చేసింది. వైఎస్ఆర్సీపీ సభ్యులు ఎక్కడ ఉన్నారో అక్కడి నుండి పూర్తి స్థాయి భద్రతతో ఎన్నికల హాలుకు తీసుకెళ్లాలని హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. స్పష్టంగా ఎన్నిక పూర్తయ్యేంత వరకు మహేశ్వర్ రాజుదే పూర్తి బాధ్యత అని న్యాయస్థానం తెలిపింది. మరోవైపు ఈరోజు కూడా తిరువూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కోరం సరిపోకపోవడంతో మరోసారి తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలతో తదుపరి సమావేశం ఉంటుందని ఆర్డీఓ మాధురి అంటున్నారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. మూర్తి, ముఖ్యంగా ఏదైతే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కూడా తిరువూరు నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అనేది ఇక్కడ హీట్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రెండు పార్టీలు కూడా పూర్తిగా తమ వ్యూహాలు రచిస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే తమ కౌన్సిలర్లను బలవంతంగా లాక్కునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. తిరువూరులో సజావుగా మున్సిపల్ ఎన్నిక జరిగేటువంటి పరిస్థితి లేదన్నట్టు కూడా పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపిస్తూ అటు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిగా అటు ఎన్నికల కమిషన్ కూడా కలిసి అటు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, అదేవిధంగా మిగిలిన కొంతమంది అటు ఎమ్మెల్సీ మండితో కరుణ్తో పాటు తిరువూరు సమన్వయకర్తగా ఉన్నటువంటి వారందరూ, మిగిలినటువంటి నాయకులందరూ కూడా పూర్తిగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఇక్కడ బాధ్యతలు ఇవ్వాలనే ఏదైతే అక్కడ వారికి ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా సభ్యులు ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో వీరందరికీ కూడా రక్షణ కల్పించాలంటూ కూడా ముందుగా అక్కడ నీలం సాహ్ని ఏదైతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో నీలం సాహ్ని అక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ డీజీపీకి లేఖ రాయటం జరిగింది. రాసినటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు పక్కదోరు పట్టిస్తున్నారు. పూర్తిగా ఎన్నికలను సజావుగా జరిగేటటువంటి ప్రయత్నం లేదు. పూర్తిగా కూడా కూటమి నేతలకి మద్దతు పలుకుతున్నారని అక్కడ ఏదైతే ప్రత్యక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తుంటే, ఇటువైపు మాత్రం కూటమి పార్టీ నేతలు కూడా తమ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఏదైతే గత 5 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయామో వారిని ఇటు స్వచ్ఛందంగా ఇప్పటికైనా సరే మేము ప్రజాపాలన వైపు మద్దతు పలికేటువంటి ప్రయత్నం చేస్తాం, అందుకే మేము స్వచ్ఛందంగా మేము కూటమి వైపుకు మద్దతు తెలపాలని అనుకుంటున్నామని కౌన్సిలర్లు చెబుతున్నారని ఇటు కూటమి నేతలు అంటారు. రెండు పార్టీల నేతలు కూడా ఇటు వీటికి సంబంధించినటువంటి అంశాల మీద అన్నిటిపైన కూడా పూర్తిగా కూడా అటు బాహాబాహికి దిగారు. అటు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్తో పాటు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అటు కూటమి పార్టీ నేతలు అడ్డగించేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా గ్రహించి, అంటే నిన్న కూడా దీనికి సంబంధించినటువంటి ఎన్నిక నిన్ననే జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి అనానుకూల పరిస్థితులు, ఇటు పోలీసు అధికారులు పూర్తిగా కూడా అక్కడ వైఫల్యం చెందారనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న ఎన్నిక పూర్తిగా కూడా వాయిదా పడింది. ఈ రోజు కూడా జరగాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమంది కౌన్సిలర్లను అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారని ఇక్కడ ఏదైతే దేవినేని అవినాష్తో పాటు అటు కొంతమంది ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ సంరక్షణలో ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి అక్కడ ఎన్నిక సజావుగా జరిపించాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నా దీన్ని అడ్డగించాలని చూశారనేటువంటి క్రమంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు. కానీ వారు మాత్రం ఎక్కడ కూడా స్వచ్ఛందంగా మేము వచ్చి కూటమికి మద్దతు పలుకుతామనేటువంటి భయంతోనే ఇటువంటి చేస్తూ ఉన్నారని వీరు చెప్తా ఉన్నారు. కానీ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి అంశాల్లో ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి అంశాలు ముందుకెళ్తున్నారు. హైకోర్టు మాత్రం ఇక్కడ ఒక కీలకమైనటువంటి జారీ చేసింది. డీఎస్పీ మహేశ్వర్ రాజు నేతృత్వంలో దీనికి సంబంధించినటువంటి అంశాల మీద ప్రధానంగా ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి సమగ్రమైనటువంటి భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉందని అటు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు ఎప్పుడైతే ఎన్నిక పూర్తవుతుందో పూర్తి స్థాయి ఎన్నిక పూర్తయ్యే వరకు కూడా వారి రక్షణ, వారి బాధ్యత కూడా పూర్తి స్థాయిగా ఈ ఏదైతే డీఎస్పీగా మహేశ్వరరాజు నేతృత్వంలోనే ఉండాలనేటువంటి హైకోర్టు తీర్పుని ఏ విధంగా అటు పోలీసులు తీసుకోబోతున్నారు, దీనికి సంబంధించినటువంటి అంశాలు వేచి చూడాల్సినటువంటి అంశం ఉంది. మూర్తి. థ్యాంక్ యూ రాజ్ కుమార్. థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.